ఆవిడే ఏనాడు పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? నువ్వెందుకు అనవసరమైన సేవలు చేస్తాను అంటున్నావు? ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళు మన ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చారు. వాళ్ళని ఆనందంగా ఉండేలా చూసుకునే బాధ్యత మన మీదుంది. నువ్వు ఎన్ని చెప్పినా వినవు కదా. అవును తారక్ సార్, మీకు ఇంత మంచి మరదలుందని నాకు చెప్పనే లేదు. నాకొక మరదలుందనే సంగతి నాకే గుర్తులేదు. ఇంకా నీకేం చెప్తాను? అయినా ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని నువ్వు నన్ను ఆట పట్టించాలనుకుంటున్నావా? నా పక్కన నీలవేణి ఉండగా నా కన్ను ఇంకొకరిని చూడదు, ఇంకొకరి గురించి ఆలోచించదు.